ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక గ్రామాల్లో ఒకప్పుడు వైభవంగా జరిగిన సంతలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఆ సంతలపై ఆధారపడి జీవించే వందలాది చిరు వ్యాపారులు, రైతులు ఉపాధి కోల్పోయారు. ఇది కేవలం విశాఖ సమస్యే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. వ్యవస్థకు జీవనాధారమైన సంతలు అంతరించిపోతుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం విచారకరం. సంతలు కేవలం ఆర్థిక కేంద్రాలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీకలు. గిరిజన కళారూపాలు, స్థానిక వంటకాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ సంతల్లో ప్రతిబింబించేవి. సంతలు మూతపడ్డం అంటే మన జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగం మనం కోల్పోవటమే. భవిష్యత్ తరాలకు సంత అంటే ఏంటో కేవలం పుస్తకాల్లో చదివి తెలుసుకోవాల్సిన దుస్థితి రావటం అత్యంత బాధాకరం. 30 సంవత్సరాలు బట్టి సంతలో వ్యాపారం చేస్తున్నాం సారు. మేము చికెన్ వ్యాపారం చేస్తాం సారు. చికెన్ వ్యాపారం కరోనా ముందు కనీసం ఒక 50 కోళ్ళు దాకా అమ్ముకుండేవాళ్ళు అండి. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత 10 కోళ్ళు కాదండి, కనీసం 6 కోళ్ళు కూడా అమ్మడం మాకు ఇబ్బంది అయిపోతుందండి. సంతలో వ్యాపారాలు ఏమీ లేవండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. అలాగని కూరగాయల వ్యాపారాలు కానీ, కాయగూరల వ్యాపారాలు కానీ, మాంసం వ్యాపారాలు కానీ ఏమీ లేవు సార్. అందువల్ల అంటే అసలు మార్కెట్కి జనాలు తగ్గిపోయారు సార్. ఈ కరోనా వచ్చిన తర్వాత ఊళ్ళంట ఆటోలతో కూరగాయలు వెళ్ళిపోవడం, మార్కెట్ ఊరూరు వెళ్ళిపోవడం, తర్వాత జనాలు ఎక్కడికక్కడే సుఖమరిగిపోయి అక్కడే కొనుక్కోవడం, ఏ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామంలో కొనుక్కోవడం, ఇలాగ అయిపోయారు సార్. సంతలో అయితే మటుకు వ్యాపారాలు లేవు సార్. అసలు చాలా వెనకబడిపోయి ఉన్నాయండి సంతలు. ప్రతి సంత ఎలా ఉందో తెలియదు కానీ రాయవరం సంత అయితే మరీ ఘోరంగా ఉన్నదండి మాకు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. వారపు సంతలు పునరుద్ధరించేందుకు, వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు. రైతులకు, చిరు వ్యాపారులకు సంతల్లో సరైన వసతులు కల్పించి వారిని ప్రోత్సహించాలంటున్నారు. సూపర్ మార్కెట్స్కు ధీటుగా సంతలను కూడా ఆధునీకరించి ప్రజలను ఆకర్షించేలా చేయాలని కోరుతున్నారు. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాదు, ప్రజలుగా మన బాధ్యత కూడా. మన సమీపంలో వారపు సంతలకు వెళ్ళి స్థానిక రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం ద్వారా మనం వారిని ఆదుకోవచ్చు. 1993 సంవత్సరం నుంచి నేను వ్యాపారం చేస్తున్నానండి. అప్పటికి ఇప్పటికి చాలా వ్యాపారాల్లో చాలా తేడాలు ఉన్నాయండి. అప్పుడు 10,000 పెడితే వ్యాపారం జరిగిపోయేదండి. ఇవాళ 1,00,000 రూపాయలు పెట్టినా వ్యాపారం జరగట్లేదండి. తర్వాత కరోనా వచ్చే ముందు కొంచెం బాగుండేదండి. కరోనా వచ్చిన తర్వాత ఇంకా దిగజారిపోయిందండి బాగా. వ్యాపారాలు బాగా తగ్గిపోయాయండి. ఎవరింటికి వాళ్ళకి వ్యాపారాలు జరిగిపోతున్నాయండి. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మార్కెట్ చేస్తున్నారు అందరూ. దానివల్ల సంతలు కూడా బాగా తగ్గాయండి. జనాలు కూడా రావడం కూడా తగ్గిందండి విపరీతంగాను. ఆన్లైన్ వ్యాపారం జరుగుతుంది. తర్వాత షాపులు కూడా బాగా పెద్ద షాపులకే మోచి చూపిస్తున్నారండి జనాలు కూడాను. చిన్న వ్యాపారస్తుల దగ్గర కొనడానికి నవమాసిగా ఉంది కొంత. దానివల్ల మా వ్యాపారాలు బాగా తగ్గుముఖం పట్టేయండి. మేము ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళాక అలా మధ్యలో అలా నలిగిపోతున్నామండి. ఈ మార్పుతో తీవ్రంగా నష్టపోతున్నది చిన్న, సన్నకారు రైతులే. సంతలో నేరుగా అమ్ముకునే అవకాశం కోల్పోయి వారు దళాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అటు గిట్టుబాటు ధర రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరోవైపు వినియోగదారుడు కూడా నష్టపోతున్నాడు. సంతలో తాజా కూరగాయలు అందుబాటు ధరలకు దొరికేవి, కానీ ఇప్పుడు ఆటోలు, దుకాణాల్లో అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. తాజాదనం, నాణ్యతపై కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. నేను గత 12 సంవత్సరాల నుంచి ఈ కాయగూరలు అమ్మే ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నానండి. అప్పటికి ఇప్పటికీ వ్యాపారంలో చాలా మా పెను మార్పులు జరిగాయండి. ఇంటింటికి ఆటోలు తిరగడం వల్ల ఈ సంతలో రాను నశించిపోతున్నాయండి. అందరూ కూడా పని మానుకొని పనిమాల వచ్చి సంతలో కూరగాయలు కొని టైం వేస్ట్ చేసుకొని అంటే కాళ్ళ దగ్గరికి, ఇంటి దగ్గరికి ఆటో మీద వచ్చేసిన వాళ్ళు అందరూ కొనుక్కోవడం వల్ల సంతలు నశించిపోతున్నాయండి. కరోనాకు ముందు, కరోనాకు తర్వాతనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా ముందు ఎవరు కూడా ఎవరి పనులు వాళ్ళు ఉండేవాళ్ళు. కరోనాలో ఒక కాయగూరల వ్యాపారానికి, తర్వాత నిత్యావసర సరుకులు, కిరాణా సామాన్లకు మాత్రమే అవకాశం ప్రభుత్వం ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కాయగూర వ్యాపారం మొదలుపెట్టేసి ఈ సంతల వ్యాపారం అనేది నశించిపోయాయండి. ఇంటింటికి తిరగడం వల్ల మెయిన్ సంతలు నశించిపోవడానికి కారణం. కరోనా తర్వాత సంతలు ఏంటంటే ఒక్కొక్కరు ఒక 10 ఉలుప మూటలు అమ్మేవాళ్ళు ఇప్పుడు ఒకే ఉలుప మూట అమ్ముతున్నామండి. ఒక 50-60 కేజీలు పచ్చిమిరకాయలు అమ్ముతుంటే ఒక 5 కేజీలు అమ్ముతున్నామండి. ఇలా నశించిపోయాయి. దీని గురించి ప్రభుత్వం ఏదైనా సరే చర్యలు తీసుకొని ఈ సంతలు నశించిపోకుండా చేయాలని మరీ కోరుకుంటున్నాం.